ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జలవిహారంలో దేవేరి సమేత గోవిందరాజస్వామి దర్శనం. తిరుపతిలో శోభాయమానంగా వార్షిక తెప్పోత్సవం. ఈ నెల 29 నుండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. ఈ నెల 24న వైభవంగా తిరుపతి 894వ జన్మదినోత్సవం. కరపత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఘనంగా ఇస్కాన్ రాధా గోవిందుల కమల మందిర వార్షికోత్సవం. పంచామృతాభిషేకం, పుష్పాభిషేకంలో తిరునగరి వాసుల తన్మయత్వం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు కోనేరులో జలవిహారం చేస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం రాత్రి అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పసిడి శోభిత బంగారు ఆభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అక్కడ చూడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవాలను వేంచేపు చేసి భాజా భజంత్రీల నడుమ తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఫిబ్రవరి 29వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం కిచ్చిలిగడ్డ, జాజి, జాపత్రి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, జవ్వాది, శ్రీగంధం వంటి ఔషధీకృత సుగంధ లేపనంతో శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో అర్చకులు, అధికారులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలను, ద్వయస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేశారు.
సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం సందర్భంగా ఈరోజు కోయిలాల తిరువంజనంతో ప్రారంభమయ్యి 29వ తేదీ ధ్వజారోహణ, అదేవిధంగా 4వ తేదీ గరుడు సేవ, అదేవిధంగా 7వ తేదీ రథోత్సవం, 8వ తేదీ చక్రస్థానంతో యొక్క బ్రహ్మోత్సవం పరిసమాప్తి అయ్యే విధంగా నవాన్నిక దీక్షగా బ్రహ్మోత్సవం జరపబడుతుంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగే విధంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆలయాన్ని విశేషంగా విద్యుత్ దీపాలంకరణ అన్నీ కూడా అంగరంగ వైభవంగా రెడీ చేస్తున్నారు. కానీ భక్తులెల్లరూ కూడా వచ్చి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్యాశీస్సులు పొందాలని కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి 894వ జన్మదినోత్సవాన్ని ఈ నెల 24వ తేదీ ఘనంగా నిర్వహిస్తున్నట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జన్మదినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం స్థానిక 4 కాళ్ల మండపం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషలతో కలిసి మన తిరుపతి 894వ జన్మదినం కరపత్రాలను ప్రజలకు అందించి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. స్వయంగా తన చేతులతో ఫ్లెక్సీ కట్టి ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న తిరుపతి జన్మదినోత్సవ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. మన తిరుపతి నగరానికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినాము. ప్రపంచంలో ఆవిర్భావ దినం అన్నది ఒక్కటి ఉన్నది, ఒక్క తిరుపతి పుణ్యనగరికే. ప్రపంచంలో ఎంతో పురాతనమైనటువంటి పట్టణాలు, నగరాలు ఎన్ని ఉన్నప్పటికీ ఏ నగరానికి పట్టణానికి లేని విశిష్టత పరంధాముడు వెలసినటువంటి తిరుపతికి మాత్రమే ప్రత్యేకం. 24/2/1130వ సంవత్సరం జగద్గురువులు రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో ఈ 4 మాడ వీధులకు గోవిందరాజ దేవాలయానికి శంకుస్థాపన చేసినటువంటి శుభ సందర్భం. ఆ రోజున కొండ మీద అర్చక బృందాలన్నీ కూడా సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చి రాత్రిళ్ళు దిగేటువంటి సందర్భాలలో తిరుపతికి దగ్గరగా ఉండేటట్టుగా ఒక బ్రాహ్మణ అగ్రహారానికి ఆ రోజున ఆయన గోవిందరాజపురం అని నామకరణం చేసి ఇక్కడ శంకుస్థాపన చేశారు. దానికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. గోపురం పైన వెలసినటువంటి రాళ్ల మీద శాసనాలు ఉన్నాయి. అలాగే ప్రతిరోజు గోవిందరాజ మంత్రపుష్పంలో స్వామివారికి అర్చన చేసేటువంటి సందర్భంలో మంత్రపుష్పంలో ఈ తేదీని ఖచ్చితంగా చెప్పేటువంటి సందర్భం కూడా అనునిత్యము ఉన్నది. ఈ 894వ తిరుపతి నగర జన్మదినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని ఒకవైపున తిరుమల తిరుపతి దేవస్థానం, మరొక వైపున మున్సిపల్ కార్పొరేషన్ పుర ప్రముఖులు, ముఖ్యులు అందరూ కలిసి ఆ రోజున ఈ 4 మాడ వీధులలో జరగబోయేటువంటి పవిత్ర ఊరేగింపులో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక గొప్ప పండుగ. ప్రపంచంలో వ్యక్తులకి లేదా మనం పెంచుకునేటువంటి పెంపుడు జంతువులకి
పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం మనం చూస్తాం. కానీ ఒక నగరం అంటే ఒక పట్టణం లేదా ఒక పల్లె, ఒకప్పుడు చిన్న పల్లెగా ఉన్నటువంటి తిరుపతి, ఆ పవిత్ర పుణ్యక్షేత్రానికి ఒక పుట్టినరోజు ఉంది అన్నది మనకందరికీ కూడా మేను పులకాంకితమైనటువంటి విషయము. కనుక ఆ పండుగను ఘనంగా జరుపుకుందామని గత 2 సంవత్సరాలుగా దీన్ని మేము ఆవిష్కరించి ఈ పండుగను జరుపుతూ వస్తున్నాం. ప్రజలందరి సహకారంతో మరింతగా దీన్ని భావితరాల వారు ప్రపంచంలో ఏకైక నగరంగా పుట్టినరోజు వేడుకలు జరిపేటువంటి నగరంగా ఉన్న తిరుపతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మరింత వైభవోపేతంగా ప్రతి సంవత్సరము జరగాల అని అభిలషిస్తున్నాం. తిరుపతిలోని ఇస్కాన్ రాధా గోవిందల కమల మందిరం 17వ వార్షికోత్సవం నిత్యానంద మహాప్రభు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా ఇస్కాన్ ఆలయంలో శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానంద మహాప్రభు ఉత్సవమూర్తులకు భక్తుల హరిరామ స్మరణల నడుమ పంచామృతాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం మహానైవేద్యం సమర్పించి హారతులు అందజేశారు. ఈశ్వరం పరమం కృష్ణ సచ్చిదానంద విగ్రహం అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం చింతామణి ప్రకరస మసుకల్ప వృక్షం లక్షావృతేషు సురభీరవిపాలయంతం లక్ష్మీ సహస్రశతయతాక్షం వర్మావతం సమసితదుర్లభమదుర్లభమాత్మభక్తో గోవిందమాది పురుషం తమః యచ్చస్తిరస్తి జగత్ సంప్రాప్య రూపమహిమా సనయానభూషః సూకైర్యమేవ నిగమం ప్రతితైస్తు వంతి గోవిందమాది పురుషం తమహం భజామి ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభిః తాభి సత్యనిలాత్మభూతో గోవిందమాది పురుషం తమహం. ఆపై ఇస్కాన్ మందిరంలోని రాధా గోవిందులు, అష్టసకులు, శ్రీ గిరిరాజ్కు వివిధ వర్ణమయ సుగంధ పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. చివరగా మహానైవేద్యం సమర్పించి మహాహారతులు అందజేశారు. తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం సమీపంలో ఉన్న పురాతన ముగ్గుబావిని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గురువారం పరిశీలించారు. సుమారు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ముగ్గుబావి పిచ్చి మొక్కలతో నిండి శిథిలావస్థలో ఉండటాన్ని ఆయన గమనించారు. ఆ వెంటనే ఎంతో ప్రాశస్త్యం కలిగిన ముగ్గుబావిని ఆధునీకరించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కడప బెస్తవీధిలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో పార్వతీనందనుడి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. మాఘమాసం బుధవారం సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. ఆపై వర్ణ శోభిత పూలమాలలతో లంబోదరునికి అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళిని పారాయణం చేశారు. బొజ్జ గణపయ్యకు నివేదన సమర్పించి హారతులు అందజేశారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది.
పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన జైసింగ్ అనే భక్తుడు టీటీడీకి 10 టన్నుల కూరగాయలను విరాళంగా అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఓ మహాయజ్ఞంలా నిర్వహిస్తున్న నిత్యాన్న ప్రసాద వితరణ కోసం వ్యాపారవేత్త జైసింగ్ అనే భక్తుడు తన మిత్ర బృందంతో కలిసి 10 టన్నుల కూరగాయలను తిరుమలకు తరలించారు. ఈ సందర్భంగా వాహనానికి పలమనేరు సిఐ చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కూరగాయల వాహనం తిరుమలకు పయనమైంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ కుంతి మాధవ స్వామి దేవాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా సాగుతున్న సప్తాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని గరుడోత్సవం జరిపారు. అర్చకులు శ్రీ కుంతి మాధవ స్వామి వారికి సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరణ చేసి ప్రియ గరుడ వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో కుంతి మాధవ స్వామి గరుడోత్సవం కనుల పండుగగా సాగింది. భక్తులు స్వామివారిని సేవించి నీరాజనాలు సమర్పించారు. అనంతరం శ్రీ కుంతి మాధవ స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయంలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై వధూవరులుగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వెంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కుంతి మాధవ స్వామి కళ్యాణాన్ని విశేషంగా పూర్తి చేశారు.
నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విష్ణు సహస్రనామ పారాయణం ఘనంగా జరిగింది. ఆఘమాస ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించారు. ఆపై అర్చకులు లక్ష్మీ వెంకటేశ్వరునికి సుందర శోభితంగా అలంకరణ చేసి ఆవరణలో విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారి పల్లకి ఉత్సవం జరిగింది. మాసోత్సవాల సందర్భంగా అర్చకులు అంజనీసుతుడు శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పశోభితంగా అలంకరించి పల్లకిపై కొలువ తెచ్చారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో పవనసుతుడి పల్లకి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. భక్తులు జై హనుమాన్ అని స్మరిస్తూ పల్లకి సేవలో రామబంటును సేవించారు. అంజనాతనయుడైన హనుమంతుడు అంజనాతనయుడై. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి వద్ద కొలువైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం జరిగింది. విశాలమైన ఆలయ ఆవరణలో ధ్వజస్తంభం వద్ద అర్చకులు నందీశ్వరునికి ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ప్రదోషకాలంలో నందీశ్వరునికి నిర్వహించిన అభిషేకాన్ని వీక్షించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి విశేషంగా పుష్పాలంకరణ చేసి ఆలయ ఆవరణలో కొలువు తీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం నివేదన, హారతులు సమర్పించారు. ఆపై మహిళలు స్వామివారి ముందు ప్రాణమిల్లి విష్ణు సహస్రనామ పారాయణం జరిపారు. ఇక తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువు తీరిన శ్రీ ముత్యాలమ్మ తల్లికి పల్లకి ఉత్సవాన్ని వేడుకగా జరిపారు. ముందుగా ముత్యాలమ్మ తల్లి మూలమూర్తికి ఆరాధనలు జరిపి వెండి కవచధారణ, పుష్పమాలలతో అలంకరించి పూజలు చేశారు. ఆపై ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా ఊయల్లో వెంచేపు చేసి ఛత్రచామర వింజామర సేవలు సహితంగా ఊంజల సేవను నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై చల్లని తల్లిని పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా ముగిశాయి. హంపి పీఠాధిపతి శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఆధ్వర్యంలో పలు విశేష క్రతువులను నిర్వహించిన తరువాత యంత్ర ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం 2 రోజుల ప్రతిష్టాపన ఉత్సవాలను పరిసమాప్తి చేస్తూ హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డులో ఉన్న గాయత్రి మందిరంలో విష్ణు సహస్రనామ పారాయణం భక్తిరసభరితంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత శ్రీ గాయత్రి అమ్మవారికి విశేష అర్చనలు జరిపి చూడచక్కగా అలంకరించారు. ఆపై భక్తులు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ప్రదోషకాల నందివాహన సేవలో ఆది దంపతుల అద్భుత దర్శనం భక్తులను పరవశంలో ఓలలాడించింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ప్రదోష సమయాన్ని పురస్కరించుకుని జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను ధ్వజస్తంభం వద్ద నందివాహనంపై సర్వాలంకార శోభితంగా అలంకరించి వేంచపు చేశారు. అనంతరం హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ వేడుకగా జరిగింది. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.